2009 జనవరి 15 న్యూయార్క్లో ఒక సాధారణమైన రోజు. ఎవరికీ తెలియదు ఆ రోజు అద్భుతం జరగబోతోందని. యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1549 టేకాఫ్ అయిన 3 నిమిషాల్లోనే పక్షుల దాటికి 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి. ఆకాశంలో 150 మంది ప్రయాణికులు ప్రాణాలతో పోరాడుతున్నారు. కానీ ఆ విమానాన్ని నడుపుతున్న వాడి హృదయంలో భయం లేదు, నమ్మకం మాత్రమే ఉంది. అప్పటికే యుఎస్ ఎయిర్ ఫోర్స్లో 7 సంవత్సరాలు పనిచేసి 19,663 ఫ్లైట్ గంటలు పూర్తి చేసుకున్న అతనే కెప్టెన్ సల్లీ. నదిపై విమానాన్ని ల్యాండ్ చేయాలనేది అతని ఆలోచన. కానీ ఎవ్వరూ చేయలేని పని. విమానాశ్రయాన్ని చేరుకునే సమయం లేక హడ్సన్ నదిలోనే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి 150 మంది ప్రాణాలను కాపాడి హడ్సన్ వీరుడిగా చరిత్రలో నిలిచిపోయారు. నిజమైన వీరుడు క్లిష్ట సమయంలో కూడా స్పష్టంగా ఆలోచించగలడని ఆయన నిరూపించారు. ఆయన జీవితం మనకిచ్చే సందేశం ఒకటే: మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, కానీ ఒక నిర్ణయం ధైర్యంగా తీసుకుంటే మనం కూడా హీరో అవుతాం.